దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. నేటి వాక్య ధ్యానం కొరకు లూకా శుభవార్త 6వ అధ్యాయం. ఒక విశ్రాంతి దినాన్న ఆయన తన శిష్యులు పంట చేలు నుండి వెళుతూ ఉన్నారు. వెళుతూ ఉంటుండగా వారు కొన్ని వెన్నులు తుంచుకొని తింటూ ఉన్నారట. పరిచయులు చూశారు. విశ్రాంతి దినమున చేయకూడదు మీరెందుకు చేయుచున్నారని వారిని అడిగారు. యేసు ప్రభు వారు ఏం చెప్తున్నారంటే, దావీదుతో ఉన్నవారు ఆకలిగా ఉన్నప్పుడు, వారికి ఇబ్బంది అనిపించినప్పుడు ప్రత్యక్ష గుడారం దగ్గరికి వెళ్తే అక్కడ యాజకుడు ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి సముఖపు రొట్టెల బల్ల మీద ఉన్న ఆ రొట్టెల్ని ఇచ్చాడు. వాస్తవానికి యాజకులు తప్ప ఇంకెవ్వరూ తినకూడదు, అవి చాలా ప్రమాదం. కానీ ఆ రోజు ఇంక తినడానికి ఏమీ లేని కారణాన అవి ఇచ్చేశాడు. అవి దావీదు తిన్నాడు. వాస్తవానికి దావీదు చనిపోవాలి, అలా చనిపోలేదు. దేవుడు కృప చూపించాడు. ఆ విషయాన్ని ఇక్కడ ప్రస్తావన తెస్తూ, తినడానికి ఏమీ లేనప్పుడు ఇలా జరిగింది కదా, దాని గురించి మీ ఆలోచన ఏంటి? దావీదు చేసినప్పుడు ఇప్పుడు నా దగ్గరున్న వీళ్ళు చేస్తే ఏమైతుంది అంటూ, అసలు మనిషి కుమారుడికి విశ్రాంతి దినాన్న యజమానుడై ఉన్నాడు అనే సంగతి మీకు తెలియట్లేదు అని ప్రభు చెప్పారు. మరొక విశ్రాంతి దినాన్న ఆయన సమాజ మందిరానికి వెళ్ళి బోధిస్తూ ఉన్నాడు. అక్కడ ఒక అతను కుడి చెయ్యి, ఓచ చెయ్యి అనగా ఎండిపోయిన చెయ్యి, అతన్ని స్వస్థపరచాలని ప్రభు కోరుకున్నాడు. అతను లేచి నిలబడమన్నాడు. అక్కడ శాస్త్రులు, పరిచయులు సర్వసాధారణంగా ఉన్నారు కూడాను. ప్రభు అంటున్నారు, ఒకడికి మేలు చేయడం విశ్రాంతి దినాన్న మంచిదా కాదా? ఒకడు ప్రాణాన్ని రక్షించడం మంచిదా కాదా అని అడిగారు. వారందరూ కూడా మౌనంగా ఉన్నారు, ఏం చెప్పట్లేదు. ఎందుకంటే ఆయన దానికి ఏదో కారణం చెప్తాడని. అప్పుడు ఏమైందంటే, ఆ ఓచ చేయగలిగిన వాడిని బాగు చేశాడు ఆయన. ఒక గొప్ప అద్భుతం జరిగింది అక్కడ. విశ్రాంతి దినాన్న అనగా వారు శనివారం నాడు ప్రభుని ఆరాధన చేసేవాళ్ళు. ఆ శనివారం నాడు ఏమి పని చేయకూడదు అనేది వాళ్ళ ఉద్దేశం. ఎంత ఘోరంగా వాళ్ళు విశ్రాంతి దినాన్న భక్తిగా పాటిస్తారు అని అంటే, ఇంట్లో లైట్ వేసి ఉండుంటే ఆ లైట్ కూడా ఆపరట. ఆ సమయం ప్రారంభమైతే ఏదైనా ఒకటి చెయ్యాలి అని అనుకుంటే అది ముందే చెయ్యాలి, కానీ సమయం అయిన తర్వాత ఇంక రెండో పని ఏమీ చేయరట. నేటికి కూడా యూదులు అది పాటిస్తూనే ఉన్నారు. అంత నిష్ట, అంత భక్తి వారు కలిగి ఉన్నారు. మరి అంత ఏ పని చేయకూడదంటే నువ్వు ఏకంగా స్వస్థపరుస్తున్నావు కదా అనేది వాళ్ళ ప్రశ్న. ఆయన ఒక చోట అంటారు, ఒక గొర్రె నీటిలో పడిపోయింది, లేదా నూతిలో పడిపోయింది, గోతులో పడిపోయింది. అది విశ్రాంతి దినం, రక్షించమా? అలాగే నేను కూడా విశ్రాంతి దినాన్ని ఎవరైతే బలహీనులై రోగులై ఉన్నారో వారిని స్వస్థపరుస్తున్నాను అని సుస్పష్టంగా వారికి తెలియచేశాడు ఆయన. మన జీవితంలో కూడా దేవుడు క్షేమం ఇస్తాడని, విశ్రాంతి దినాన్ని కూడా ప్రభు మనకు మేలు చేస్తాడనేది వాస్తవం. యేసు ప్రభు ఇద్దరిద్దరు శిష్యులను పంపించాలని, ఆయనకు 12 మందిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోవాలని అనుకున్నాడు. ఆయన వెంబడించిన వారు చాలా మంది ఉన్నారు, కానీ ఆయన కొరకు ప్రత్యేకించుకోవాలనే ఉద్దేశం కలిగినప్పుడు
ఆయన ముందు రోజు అంతా ప్రార్థనలో గడిపాడట. దైవ చిత్తాన్ని నెరవేర్చి దైవ వాక్యానికి విధేయత చూపించి ఆయన వాక్యానికి లోబడి బ్రతికే వారు కొరకు ఆయన చేసిన పని ఏంటంటే 12 మందిని ఏర్పాటు చేసుకోవడానికి ముందు రోజు అంతా ప్రార్థనలు గడిపిన తర్వాత 12 మందిని సెలెక్ట్ చేసుకున్నాడు. మనకు తెలుసు వారు 12 మంది శిష్యులు అని. వాళ్ళ వైపు చూసి ఆయన అంటాడు, పేదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీదే. ఇప్పుడు ఆకలి కొని ఉండొచ్చు, మీరు తృప్తి పడతారు. ఇప్పుడు ఏడుస్తూ ఉండొచ్చు, మీకు సంతోషం కలుగుతుంది. నా నిమిత్తం మిమ్మల్ని లోకం ద్వేషించి నిందించి వెలివేసినప్పుడు, నా పేరును బట్టి మిమ్మల్ని కొట్టినప్పుడు మీరు ధన్యులవుతారు. మీరు సంతోషించి గంతులు వేయండి, నేను మీ కొరకు పరలోకంలో గొప్ప ఫలాన్ని అధికం చేయబోతున్నాను అని చెప్పారు. అయ్యో ధనవంతులారా, మీరు ఆదరణ మీరు పొందారు. అయ్యో ఇప్పుడు కడుపు నిండి ఉన్న వాళ్ళారా, మీరు ఆకలి కొంటారు అని ఇతరుల ప్రజలకు చెప్తున్నారు. ధనం మీద ఆశపడి ధనం కొరకు ఆరాటపడే వాళ్ళకి చెప్తున్నాడు. ఆయన వెంబడించడం మానేస్తున్నారు. వాళ్ళు ధనాన్ని చూసుకుంటున్నారు. వారు విడిచిపెట్టలేక ప్రభుని వెంబడించలేక ధనాన్ని బట్టి ఆగిపోతున్నారు. అందుకే వాళ్ళకి మీరు ఈ రోజు బాగా తింటున్నారేమో కానీ ఒకరోజు ఆకలిస్తుంది మీకు. ఈరోజు మీరు సంతోషిస్తున్నారు కానీ ఒకరోజు దుఃఖపడతారు అని వాళ్ళ కోసం చెప్తున్నాడు. అబద్ధ ప్రవక్తలు అలాగుంటారు అని కూడా చెప్తున్నాడు ఆయన. వింటున్నటువంటి ఆయన శిష్యులతో మాట్లాడుతున్న మాటలు, మీ శత్రువులను ప్రేమించుడి. ఈరోజు ఈ మాటలు బహుశ్రద్ధగా వినండి. ప్రభు ఉద్దేశాన్ని పరిపూర్ణంగా జ్ఞాపకం చేసుకుని అర్థం చేసుకుని అలాగూ బ్రతకటానికే ఇష్టపడాలి. నిజమైన క్రైస్తవులు ఎలాగుండాలి, ప్రభుని వెంబడించేవారు ఎలాగ ఉండాలి అని అంటే శత్రువులను ప్రేమించాలి. శత్రువులను సైతం ప్రేమించగలిగిన గొప్ప మనసు ఉండాలి. మిమ్మల్ని ఎవరైనా ద్వేషిస్తుంటే వారికి మేలు చేయాలి. మిమ్మల్ని ఎవరైనా శపిస్తుంటే వారిని దీవించాలి. మిమ్మల్ని ఎవరినైనా బాధ పెడుతుంటే వారి కొరకు మీరు ప్రార్థన చేయాలి. ఒకవేళ నీ చెంప మీద కొడితే ఒక చెంప మీద రెండో చెంప కూడా తిప్పాలి. కొడితే కొట్టాను. నీ పై బట్ట ఎత్తుకుని ఎవడన్నా పోతుంటే అతనికి నీ అంగీ కూడా ఇచ్చేసేయాలి అంటున్నాడు. నిన్ను అడుగు ప్రతివానికి ఇమ్మంటున్నాడు. నీ సొత్తు ఎత్తుకుని పావు వారి ఎత్తుకు మరలా అడగవద్దు అంటున్నాడు. నేను అడిగితే ఖచ్చితంగా ఇమ్మంటున్నాడు, మళ్ళీ అడగొద్దు అంటున్నాడు. మనుషులు మీకు ఎలాగ చేయాలని మీరు అనుకున్నారు అలాగే మీరు చేయండి. మిమ్మల్ని ప్రేమించిన వారిని ప్రేమిస్తే ఏం ప్రయోజనం? పాపులు అలా చేస్తారు. కనుక మీకు వాళ్ళకి ఏం తేడా ఉంది? మిమ్మల్ని ద్వేషించే వారిని కూడా ప్రేమించండి. యేసుప్రభు బోధ అద్భుతమైనది. ఆయన మనల్ని ద్వేషించే వారిని మనం ప్రేమించడం అంటే అది ఎంత కష్టం. యేసుప్రభుకి సాధ్యం, ఆయన్ను అనుసరించే ప్రతి క్రైస్తవుడికి కూడా సాధ్యమే. మన జీవితంలో అనేక విషయాలకు నిరాశ పడుతూ ఉంటాం, కృంగిపోతూ ఉంటాం. అయితే అంటున్నాడు ఆయన, మీరు ఏ విషయాల్లో కూడా నిరాశ పడవద్దు. శత్రువులు ప్రేమించడంలో, మేలు చేయడంలో, ఇతరులకి అప్పు ఇవ్వడంలో మీ ఫలము గొప్పదవుతుంది. మీరు దేవుని కుమారులు అని అనబడతారు. ఆయన ఎలాంటి వాడో తెలుసా? కృతజ్ఞత లేని వారి ఎడల, చివరికి దుష్టుల ఎడల కూడా ఉపకారి అయి ఉన్నాడు. ఈరోజు చాలా మంది ప్రభు దగ్గర నుంచి మేలు పొందుకుంటున్నారు కానీ ఆయనకు కృతజ్ఞతలు తెలియచేయగలుగుతున్నారా? ఆయన దగ్గర నుంచి కార్యాలు చూస్తున్నారు కానీ కృతజ్ఞత చెల్లిస్తున్నారా? ప్రభు దగ్గర నుంచి రాని రాని అంటున్నారు కానీ ప్రభు పాదాల దగ్గర ఒక కృతజ్ఞతగా మార్చబడగలుగుతున్నావా?
దుష్ట హృదయం ఉంది చాలా మందికి. దుష్ట హృదయం దేవుణ్ణి వెంబడించి ఆయన మార్గంలో తిరిగేవారే గాని ఆయన వాక్యానుసారంగా జీవించే వాళ్ళుగా కనబడతలేదు. దుష్టత్వం కలిగిన వారుగా ఉంటున్నారు. వారి ఎడల కూడా దేవుడు ఉపకారి ఉన్నాడట. ఎవడు దుష్టుడు? ఆయన వాక్యానుసారంగా జీవించకుండా ఆయన మీద తిరుగుబాటు చేసేవాడే, ఆయన గురించి చెడ్డగా మాట్లాడేవాడే. అలాంటి వాడికి కూడా ఆయన ఉపకారం చేస్తాడు. ఇతరుల పట్ల కనికరం కలిగించండి అంటాడు. ఎవరిని తీర్పు తెచ్చేయకండి. నువ్వు ఎలాంటాడు, అలాంటాడు, నువ్వు అలాంటి దాన్ని ఎప్పుడు ఎవరి గురించి చెప్పకండి. ఎందుకంటే మీ గురించి కూడా ఎవరు చెప్పరు. ఎవరి మీద నేరం మోపకండి. చాలా మంది నేరాలు ఈజీగా మోపేస్తుంటారు, ఏదోటి మోపేస్తుంటారు. ఎలాంటోడు అలాంటిది అని మాట్లాడతారు. మాట్లాడకండి. ఎందుకంటే మీ గురించి కూడా ఎవరో ఒకరు చెప్తారట. ఖచ్చితంగా మీరు క్షమించండి, మీరు క్షమించబడతారు. ఇవ్వండి, మీకు ఇవ్వబడుతుంది. ఎలా ఇవ్వాలట? అణిచి కుదించి దిగజారున్నట్లు నిండు కొలతతో ఇవ్వాలట. నేను ఈ విషయాన్ని మా తల్లిగారు చేయడం చూశాను. పక్కింటి వాళ్ళు కారం అప్పడిగితే అప్పుడు అలాగా జరుగుతూ ఉండేది. కారం అడుగుతుంటే ఆమె ఏం చేసిందంటే గ్లాసుడు కారం కూడా కొంచెం కారం వేసి దాన్ని బాగా నొక్కి, మళ్ళీ కారం వేసి నొక్కి, మళ్ళీ కారం వేసి నొక్కి, అలాగ ఫుల్గా నొక్కి, అంటే వాస్తవానికి ఒక గ్లాసు కారంలో 2 గ్లాసులు కారం పెట్టేటట్లుగా నొక్కి 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 ఇచ్చేవాళ్ళు. నేను అడిగాను, నాకు బాగా గుర్తుంది ఈ మాట. ఎందుకమ్మా అలా నొక్కేస్తున్నాం? ఇలా పైన ఎత్తే చక్కగా ఒక గ్లాసులు కారం మిగులుతుంది కదా, వాళ్ళు గ్లాసుడే కదా ఇస్తారు, మరి నువ్వు ఎంగ నొక్కి నొక్కి పెడుతున్నావు ఎందుకు అని అంటే, మనం అలాగే నిండు కొలతతో ఇవ్వాలి మనం అని చెప్పారు. ఆ తర్వాత వాక్యం చదువుతున్నప్పుడు అర్థమైంది నాకు ఆ మర్మం. మనం అలాగే ఇతరులకి ఇవ్వాలి అని. ఆయన ఒక ఉపమానం చెప్తున్నాడు. గుడ్డువానికి గుడ్డువాడు దారి చూపలేడు, వారిద్దరు కూడా గుంటలో పడిపోతారు. శిష్యుడు బోధకుడి కంటే ఎప్పుడు అధికుడు కాడు అని చెప్తూ, ప్రతివాడు ఎలా ఉండాలంటే కనీసం బోధకునిలాగా ఉంటే చాలు, అధికమైపోవద్దు, బోధకుల్లాగా ఉంటే చాలు అంటున్నాడు. ఎదుటోడు కంట్లో నలుచుని తీయాలని చాలా మంది చూస్తారు. అయితే వాళ్ళ కంట్లో ఏకంగా దూలమే పెట్టుకున్నారు. ఎదుటోళ్ళు కంట్లో ఉన్నది ఈజీ కనపడుతుంటుంది వీళ్ళకి. పలానా లోపం, పలానా లోపం, పలానా లోపం అని చెప్తారు ఎప్పుడు కూడా. మరి వాళ్ళలో ఉన్న లోపం కొంతమంది ఇలాగా ఉంటారు. ఎప్పుడు ఇతరుని పాయింట్అవుట్ చేస్తారు, ఎప్పుడు ఇతరుని ఏదో ఒకటి బ్లేమ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళలో ఉన్న తప్పులు వెతకరు. తప్పులెంచువారు తమ తప్పులు ఎరుగరయా. తప్పులు ఎంచేవాళ్ళట తమ తప్పులు ఎరుగరట. ప్రభు ఎప్పుడో చెప్పిన మాట. ఎదుటోళ్ళ కంట్లో నువ్వు నలుసుని చూస్తున్నావు కానీ అసలు నీ కట్లో దూలం ఉందరా బాబు, చూసుకో. అంత పెద్ద పాయింట్అవుట్ చేసే పరిస్థితి నీకే ఉంది అన్నాడు. అందుకే చాలా భయంకరంగా ఉంది పరిస్థితి అంతా. నేను ఒకళ్ళు ఫోన్ చేశాను, ఫోన్ తీయట్లేదు వాళ్ళు. కొంతసేపు అయింది, ఫోన్ తీశారు. తీసిన తర్వాత ఏంటి ఎక్కడ ఎలా ఉన్నావంటే, నేను 2 లైఫ్ జాకెట్లు వేసుకున్నాను, ప్రస్తుతం పర్వాలేదు అని. ప్రస్తుతం పర్వాలేదు, లైఫ్ జాకెట్లు వేసుకున్నాను. వాళ్ళ ఫ్యామిలీ గురించి అడిగితే ఏమో వాళ్ళు ఏమి స్పందించట్లేదు, అసలు ఉన్నారో లేదో తెలియటం లేదు. చాలా భయం, బాధ వేసింది. ఈ 2 లైఫ్ జాకెట్లు వేసుకొని అలా నీటిలో ఉండడం ఎంతసేపు ఉండగలుగుతారు? అయితే కొద్ది కాలం అయితే, కొద్ది రోజులైతే, లేకపోతే కొద్ది సమయం అయితే వీళ్ళకి ప్రమాదమే ఉండరేమో అనే ఒక భయం, ఆందోళన నాకు కలిగింది. ఒక మెరుగైన స్థలం ఉంది అక్కడ, నేను కొంతమంది ఉన్నాం అక్కడ. వాళ్ళు మాత్రమే సేఫ్టీగా ఉన్నారు. వాళ్ళ దగ్గరికి అప్పుడు ఇంకా నీళ్ళు రాలేదు. అంటే భయంకరమైన ప్రమాదకరమైన పరిస్థితులు జరగబోతుంది, ఆయన రాకడ అతి సమీపంగా ఉంది అని నాకు అర్థమవుతుంది.
అన్ని కూడా ఇలాంటి రాకడ సంభవాలు కలలే వస్తున్నాయి నాకు. వాక్యం ఏం చెప్తుందంటే తను ప్రేమించే వారికి జరగబోయేవి ప్రభు తెలియచేస్తాడండి. ఆయన ప్రేమ నా పట్ల కనబరుస్తూ ఉన్నాడని నాకు అర్థమవుతుంది. మనం సంసిద్ధపరచబడకపోతే, విడబడిన వారిపై ఉండిపోతే దానికంటే భయంకరమైన పరిస్థితి ఏమీ లేదు బిడ్డలారా. ఇంకా తిందాం, తాగుదాం, తందనాలాడదాం, ఇష్టానుసారం బ్రతుకుదాం అంటే నీ పని అయిపోద్దు. చూసుకో, చాలా జాగ్రత్త. సిద్ధపడు. నీ హృదయాన్ని దేవుని ఆత్మచేత నింపుకో. నీ హృదయాన్ని పరిశుద్ధంగా మార్చుకో. ఆళ్ళేడు, ఈళ్ళేడు, ఈ మనిషి లేదు, ఆ మనిషి లేదు, నా ఫ్రెండ్ లేడు, నా భర్త లేడు, నా భార్య లేడు, వద్దు. ఎవరిని పట్టించుకోకు. నీ వ్యక్తిగతంగా నీ భక్తిని నువ్వు కాపాడుకో అంతే. నేను ఇన్ని మాటలు చెప్తున్నానే, నా మాటల ప్రకారం ఎవడైతే చేయడో వాడు ఇసుక మీద ఇల్లు కట్టుకున్నవాడుగా ఉంటాడు. ఒకవేళ నా మాటల ప్రకారం ఎవడైతే చేస్తాడో వాడు బండ మీద ఇల్లు కట్టుకున్నవాడు లాగుంటాడు. వాడు ఎంత భయంకరమైన పరిస్థితి వచ్చినా, ప్రవాహాలు కొట్టినా వాడికి ఏమీ కాదు. ఎందుకనంటే వాడు బండ మీద ఇల్లు కట్టుకున్నాడు అని. ఈరోజు మన ఆధ్యాత్మికమైన జీవితాలు బండ మీద కట్టబడిన అనుభవం లాగా ఉండగలిగితే ఎలాంటి భయంకరమైన పరిస్థితి కన్నా జంకం బెదరిపోము, ధైర్యంగా ఉంటాం. అలాగే ప్రభులో అందరూ ఉండి దైవ వాక్య ప్రకారంగా జీవించాలని, ఆయన కార్యాలు జరిగించడం మాత్రమే కాదు, ఆయన బోధలు అమూల్యమైనవి కనుక ఆయన వాక్య ప్రకారంగా అన్నిటినీ ధ్యానం చేసుకుంటూ, అన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ బ్రతకండి. ప్రభు రాకడకు అందరూ సిద్ధపడాలి. దేవుడి మాటలు మనం వినుకుంటూ దీవించును గాక. ఆమేన్.